వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది భారత్. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఆ జట్టును ఇంటికి పంపించేందుకు ఎంత చేయాలో అంతా చేసింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 24 పరుగుల తేడాతో కంగారు జట్టును ఓడించింది. దీంతో గ్రూప్ 1 లో అగ్రస్థానంలో సగర్వంగా సెమీఫైనల్ కు అడుగు పెట్టింది భారత్. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పూర్ణకాల బ్యాటింగ్ చేశాడు. కొడితే 6 ఆఫ్ 4 అన్నట్టుగా తన ఇన్నింగ్స్ సాగింది. కేవలం 41 బంతుల్లోనే 7 4లు 8 సిక్సర్లతో 92 పరుగుల సంచలనంగా ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు 206 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఇక అటు బౌలింగ్ లో లాస్ట్ 10 ఓవర్లు టీమిండియా అద్భుతంగా పుంజుకొని ఓడుతుందనుకున్న మ్యాచ్ ని ఒక్కసారిగా మలుపు తిప్పాడు కుల్దీప్. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లను కోల్పోయి ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ గెలుపులో నా బ్యాటింగే కాదు, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కూడా విజయానికి మూల కారణమని రోహిత్ శర్మ అన్నాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తమ విజయానికి బాటలు వేశాడని చెప్పాడు. ఎంతో బలమైన ఆసీస్ జట్టుపై దశలో ఓడిపోతున్నామనుకున్న టైంలో బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ గెలుపు మా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని రోహిత్ శర్మ తెలిపాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ కీలకమైన వికెట్లను తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్ బలం గురించి మాకు తెలుసు, కానీ అతని అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకోవటం ముఖ్యం. న్యూయార్క్ లో పిచ్చులు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. దాంతో అతన్ని ఆడించలేదు, కానీ ఇక్కడ అతని అవసరం ఉందని భావించి అవకాశం ఇచ్చామని అందుకు తగ్గట్లుగానే కుల్దీప్ సత్తా చాటాడు అని రోహిత్ శర్మ అన్నాడు. సెమీఫైనల్లోని ఇలానే ఆడతాం, పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తాం, అతిగా ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేస్తాం, ప్రత్యర్థి ఎవరా అని కూడా చూడం. ఇక తన బ్యాటింగ్ గురించి చెబుతూ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలనే ప్లాన్ తో బ్యాటింగ్ చేశానని రోహిత్ శర్మ తెలిపాడు. తాను ఒకే టెంప్ తో బ్యాటింగ్ చేయాలనుకున్నానని, అదే విధంగా ఆలోచించి బ్యాటింగ్ చేశానని చెప్పాడు.